గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసన సభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరామరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో, చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయరమణారావు గారు, మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? ఒక్క నిమిషం కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది. మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలిటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలిటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలిటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలిటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే